హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా 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 బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. ఈరోజు చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా కూడా చాలా చాలా హ్యాపీగా ఉందండి. మార్నింగ్ లేవ్వంగానే ప్రతి ఒక్కరూ న్యూస్ చూసే ఉంటారు. ఇది ఒక రకంగా హ్యాపీ అని చెప్పొచ్చనమాట. మొన్న జరిగిన పెహల్గావ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చూడండి ఇట్లా జరుగుతుందనమాట. మనము భారత పౌరులమై ఉండి చాలా చాలా హ్యాపీగా ఉందనమాట. రాలిన ప్రతి కుంకుమ బొట్టు సాక్షిగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరిగిందండి. ఇలా ఉంటుందనమాట భారత సత్తా. మార్నింగ్ లెవ్వంగానే అలా చాలా హ్యాపీ అనిపించింది టీవీ పెట్టంగానే చూసేసి. తర్వాత ఇంక మనం మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కదండీ! ఈ మధ్య మన ఇంట్లో వీడియోస్ షేర్ చేసి చాలా రోజులైందండి. మనీ ప్లాంట్ అయితే ఎంత బాగా పెరిగిందోనండి. చాలా అంటే చాలా బాగా పెరిగింది. వర్షాలు కూడా పడుతున్నాయి కదా! ఎండలైతే బీభత్సంగా ఉన్నాయి. వర్షాలు కూడా పడ్డాయి. మధ్య మధ్యలో పడుతున్నాయి. మనీ ప్లాంట్ ఆకులు తడిస్తే, కొమ్మ తడిస్తే అది బాగా ఏపుగా పెరుగుతుందనమాట. మళ్ళీ రెగ్యులర్‌గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకా దేవుడి పూజ కూడా చేసేసుకున్నామనమాట. హ్యాపీగా చాలా బాగా అనిపించింది. ఎందుకు హ్యాపీ అనిపించిందండి, మొన్న ఎప్పుడైతే పెహల్గావ్ దాడిని చూసేసి ప్రతి ఒక్కరు మన ఇంట్లో జరిగింది అన్నట్టుగా ఫీల్ అయ్యాం కదా! చూస్తే అసలు ఆ వీడియోస్ చూస్తుంటే ఏడుపొచ్చేసేదండి. వన్స్ అపాన్ ఎ టైమ్ అంటే మేము ఒక 6 ఇయర్స్ బ్యాకు అదే ప్లేస్‌లో మేము వెళ్ళామనమాట. అదే చూసొచ్చాము. ఆ ప్లేస్‌లో మళ్ళీ అలా రిపీట్ అవుతుంటే చూస్తుంటే ఒక్కసారి ఒంట్లో వణుకొచ్చేసింది. కానీ తప్పదు కదా! ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళాలి. జరిగిన కుటుంబాలకైతే అసలు చూస్తుంటే ఎంత బాధనిపిచ్చేది. ఇంక సమ్మర్ అవ్వంగానే మనకు సమ్మర్ స్టార్ట్ అయిందంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆవకాయ గదండీ! నేనైతే ఈ సమ్మర్‌లో అంటే ప్రతి సమ్మర్‌లో కూడా ఒక 3, 4 సార్లు పెడతాను ఆవకాయలు. ఎందుకంటే ఫ్రెష్‌గా పెట్టుకునేసి తింటూ ఉంటే బాగుంటుంది టేస్ట్ అందుకని. భలే ఉంది చూడండి కలరు. ఈసారైతే కారం కొంచెం డిఫరెంట్‌గా వాడాననమాట. ఎప్పుడు కూడా నేను ఒక టైపే మిరపకాయలు తీసుకొని మిల్లాడించుకొని కలిపేదాన్ని. ఈసారి 3 రకాల మిరపకాయలు తీసుకొని మిల్లాడించుకున్నాననమాట. అవి ఏవేవని చెప్పేసి తర్వాత అయితే షేర్ చేస్తానులెండి. ఎప్పుడంటే ఈ ఆవకాయ వీడియో మీకు షేర్ చేసినప్పుడు. ఇప్పుడైతే ఇట్లా పెట్టానని చెప్పేసి చూపించాను. జాడీలు కూడా తీసుకున్నానండి కొత్తవి. అవి కూడా షేర్ చేయాలి. నాకైతే టైం లేక మీతో షేర్ చేయలేకపోతున్నాను. ఈరోజైతే మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ అయితే పూరి కర్రీ అండి. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి? నాకైతే భలే భలే ఇష్టము. పొద్దున్న లెవ్వంగానే నేనేం చేస్తానంటే ఇలా కూరగాయలన్నీ ముక్కలు ఫస్ట్ విడిగా ఉడకబెట్టేసుకుంటాను. మోస్ట్‌లీ మైక్రోవేవ్‌లో పెట్టేస్తాననమాట ఒక 10 మినిట్స్‌కి అట్లాగా. ఇంక ఈరోజైతే నేను స్టవ్ పైన పెట్టేసాను. చూడండి ఈ విధంగా ఉడకబెట్టేసి ముక్క బాగా మెత్తబడింది చూడండి. వీటిని తీసి పక్కన పెట్టేసుకొని కర్రీ చేసుకుంటా. శనగపిండి కర్రీ అండి. తెలుసు కదా! మనము హోటల్‌లో అని తింటూ ఉంటాం కదా! ఆ శనగపిండి కొంచెం తీసుకొనేసి ఫస్ట్ వాటర్‌తో మొత్తం డైల్యూట్ చేసుకుంటున్నాను. ఉండలు లేకుండా కలిపేసుకుంటున్నాను. పక్కనైతే ఒక గిన్నె కూడా పెట్టేసుకున్న కర్రీ చేయడం కోసం. త్వరగా అయిపోతదనమాట. చిటికెలో అయిపోతది. ఆ గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు దినుసులేమి యాడ్ చేయలేదు. కొంచెం జీలకర్ర ఏసాననమాట. తర్వాత కొంచెం ఎక్కువగా ఉల్లిపాయలు, ఎక్కువగా పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన దగ్గర తక్కువ టైం ఉందనుకోండి, పూరి తినాలనిపించింది, కర్రీకి టైం అవుద్దేమో అని ఆలోచించే పని లేకుండా చిటికెలో ఇలాగైతే చేసేసుకోండి నేను చెప్తున్నట్టు. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను త్వరగా మగ్గిపోతదని. ఇందులో కారం అయితే యాడ్ చేయమండి. పచ్చిమిరపకాయలతో వచ్చే కారమే సరిపోతదనమాట. మనకు యెల్లోయిష్ వస్తది. కారం యాడ్ చేసామనుకోండి కొంచెం రెడ్ టైప్ వస్తుంది కదా! అలా కాకుండా యెల్లో టైప్ ఉంటేనే మంచిగా అనిపిస్తదనమాట మనకు. చూడండి ఇక్కడ శనగపిండిని కూడా బాగా కలిపేసాను ఉండలు లేకుండా. ఒక పక్క అలా ఉంది. ఇంకో పక్క అయితే ఇలా చేస్తూ ఉంటాను నేను. తర్వాత ఈ ముక్కలు కూడా పక్కన తీసి పెట్టాననమాట. ఇంక కర్రీ చేయడం ఎంతసేపులేండి. అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఎలా ఉన్నారబ్బా? చాలా రోజులైంది మీ అందరితో మాట్లాడి. ఒకసారైతే లైవ్ పెడదాం అనుకుంటున్నాను లైవు. లైవ్‌లో ఎంతమంది జాయిన్ అవుతారో నన్నైతే మోస్ట్‌లీ మర్చిపోయి ఉంటారేమో. కాపోతే అప్పుడప్పుడు నాకు మన సబ్‌స్క్రైబర్స్ కనిపించేసి అడుగుతూ ఉంటారనమాట. ఈ ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసి ఇంక ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకుంటున్నాననమాట. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసేసాను అందులోనే. ఇది మనకు మసిలేలోపు మనం పిండి కూడా కలిపేసుకుందాం. నేనెప్పుడైనా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగానే నేను పూరి పిండిని తడుపుకుంటానండి. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అంతే. ఇందులో ఆయిల్ గానీ, షుగర్ గానీ ఏమీ యాడ్ చేయను. ఇంకా వాటర్ పోసేసి బాగా మిక్స్ చేసుకుంటాను. ఎప్పుడైనా గానీ పూరికి మనం పిండి తడిపేటప్పుడు ఎట్లుండాలంటే గట్టిగా ఉండాలి. చూడండి ఇక్కడ చూస్తున్నట్టు. చపాతీ గనుకోండి కొంచెం సాఫ్ట్‌గుండాలి. ఎందుకంటే చపాతీ మనము దాన్ని తక్కేటప్పుడు మనకు వెంటనే స్ప్రెడ్ కావాలి కదా! పూరి అనుకోండి లూజ్ కలిపామంటే ఆయిల్ పీల్చేస్తది.
ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనము పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు నాకు వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది చూడండి. ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చేసామంటే మనకు పూరీ కర్రీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఈ విధంగానే చేస్తారా అండి? నేనైతే ఈ విధంగానే చేస్తూ ఉంటాను. ఇలా మనము వెయ్యంగానే చూడండి చిక్కబడిపోయింది. చిక్కబడినా కూడా కొంచెం బాయిల్ చేయాలండి. లేకపోతే గిన మనకు పచ్చి వాసన వచ్చేస్తదనమాట. పచ్చి వాసన రాకుండా ఉండాలి. కర్రీ చూడండి చూస్తుంటే ఎంత క్రీమీగా ఉందో. ఇందులో మనం కరివేపాకు ఫస్ట్ వేయడం మర్చిపోయాననమాట. అందుకోసం ఇప్పుడు కరివేపాకేసాను. తర్వాత కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మన పూరీలు మనము చేసేసుకుంటే సరిపోతుంది. చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, కొంచెం తడబడుతూ ఉన్నాను, ఏమనుకోకండి. మళ్ళీ మీ ముందుకు రావాలబ్బా. నాకైతే ఇంట్లో కొన్నిసార్లు అనిపిస్తుంది అన్నమాట, బోర్ కొట్టేస్తుంది. కానీ వీడియో షూట్ చేసే మూడ్ లేక పక్కన పెట్టేశాను. అన్నీ మీతో చాలా చాలా చెప్పాలనిపిస్తుంది, కానీ టైం దొరకట్లేదు. కానీ టైం వచ్చినప్పుడైతే అన్నీ చెప్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. చూస్తాను. ఇంకా మా ఊరు వెళ్ళే ప్రోగ్రామ్ కూడా ఉందండి. మా ఊర్లో వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా ఈసారి. మా ఊర్లో చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయంట. ఊరి దగ్గర నుంచి పుట్టింటి నుంచి పిలుపు వచ్చింది, వెళ్తున్నాను. అక్కడ ఏంటి ప్రోగ్రాము అన్నీ మీకు షార్ట్ వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియో పోస్ట్ చేయాలంటే కొంచెం టైం పట్టుద్దండి. ఎందుకంటే అక్కడ నెట్ ఉండదనమాట. మాది విలేజ్. మా విలేజ్ కూడా ఇంతకుముందు చూపించాను కదా, మళ్ళీ చూపిస్తానులేండి. ఇంకా పూరీ కోసం అయితే ఆయిల్ పెట్టేశాను. తర్వాత పూరీ అనేది కొంచెం మందంగా చేసేసుకొని ఈ విధంగా మనము ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకున్నామనుకోండి, చేసిన ప్రతి పూరీ పొంగుతదండి. చూడండి ఎంత పెద్దగా పొంగిందో. పొంగిన పూరీ అయితే భలే ఇష్టమండి. అంతేకాకుండా నేను లాస్ట్ పూరీ ఏదైతే ఉందో దాన్నైతే అలాగ వదిలేస్తాను. బాగా గట్టి పడుతది. క్రంచీగా తయారవుతది కదా! అట్లా కూడా నాకిష్టమే. పూరీ చూడండి భలే పొంగింది. ఇట్లా మనకు ఎన్ని కావాలో అన్ని చేసుకుంటే సరిపోతుందండి. సమ్మర్ ఎండలు భయంకరంగా ఉన్నాయి కదండీ! సమ్మర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మామిడి పళ్ళు. మామిడి పళ్ళు తింటున్నారా బాగా? కానీ జాగ్రత్త అండి, వేడి చేసుద్ది. మాకైతే హైదరాబాద్‌లో దొరుకుతాయి కానీ ఓకే. మరి అంత సూపర్ టేస్టీవి దొరకవు. మా కడప సైడ్ అయితే బాగా దొరుకుతాయండి. తోటలు ఉంటాయి కదా! తోటల్లో టీవీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఊరెళ్ళినప్పుడు తింటాను. ఏమేమి తిన్నానని కూడా చూపిస్తానులేండి మీకు అక్కడ. ఇంకా పూరీ, కర్రీ 2 రెడీ అయిపోయినాయి. ఆయిల్ అస్సలు పిలవదండి. అసలు చాలా బాగొస్తాయన్నమాట పూరీలు. మనం చేసిన తర్వాత కూడా ఇంచుమించు ఒక 1-2 అవర్స్ వరకు ఇలాగే పొంగే ఉంటాయన్నమాట. అణిగిపోవు. అంత బావుంటాయి. వేడిగా పూరీలు రెడీగా ఉన్నాయి. కర్రీ కూడా శనగపిండి కర్రీ, పూరీ కర్రీ అంటాం కదా, అది కూడా రెడీగా ఉంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటదండి. ఒకసారి అయితే ట్రై చేయండి నేను చెప్పినట్టే మీరు కూడా. ఒకవేళ చేస్తూ ఉన్న వాళ్ళైతే ఓకే అండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే రెసిపీ అనమాట. ఇంకా మా పిల్లలు ఎగ్స్ తింటారు కదండీ! నాన్ వెజ్ తినరు కదా! ఎగ్స్ తెప్పించాననమాట. సమ్మర్‌లో ఎగ్స్ తెప్పించినప్పుడు ఈ పనైతే తప్పకుండా చేసుకోండి. ఎగ్స్ తెప్పియంగానే మనము వాటర్‌లో దాన్ని చెక్ చేసుకొని మనం స్టోర్ చేసుకోండి. మనకు సమ్మర్‌లో త్వరగా పాడైపోతాయండి. అంతేకాకుండా మనం తెచ్చిన ఎగ్స్‌లోనే పాడైపోయిన ఎగ్స్ కూడా చాలా వరకుంటాయి. అట్లాంటప్పుడు మనం వాటర్‌లో ఈ విధంగా మనం చెక్ చేసుకున్నామనుకోండి సరిపోతుంది. ఏంటి విజయ్ ఎగ్స్ వాటర్‌లో వేసేస్తున్నావు, చెక్ చేసుకోవాలంటున్నావు, ఏం తెలుస్తుందనుకుంటారేమో. మనకు మంచిగా ఉన్న ఎగ్స్ వాటర్ అడుక్కు చేరిపోతాయండి. పాడైపోయిన ఎగ్స్ పైకి తేలుతాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడే తెచ్చారు మా వారు. వాటర్‌లో అయితే వేస్తున్నాను చూడండి. మంచి ఎగ్స్ మునిగిపోతాయి. ఇక్కడ చూడండి ఒక ఎగ్ పైకి తేలుతుంది వేయంగానే. మిగతా ఎగ్స్ అన్నీ అలాగే లోపల పైపే ఉన్నాయి కదా! ఈ ఎగ్ పాడైపోయింది. నేను ఇలాంటి ఎగ్స్ అన్నీ తీసి బయట పడేస్తూ ఉంటానండి. మళ్ళీ వెనక్కిచ్చినా తీసుకోరు కదా వాళ్ళు. ఇక్కడ మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో మరి, నేను వాటరు గ్లాస్ బౌల్‌లో వేసి చూపిస్తాను చూడండి. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే ఇలా చెక్ చేయకుండా అన్నీ స్టోర్ చేసుకొని, ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ గానీ, లేకపోతే ఎగ్ బుర్జీ చేసుకున్నప్పుడు గానీ, దోస పైన వేసినప్పుడు గానీ పాడైపోతదనమాట ఎగ్. అప్పుడు దోస మొత్తం కూడా వేస్ట్ పక్కన పడేయాల్సిందొస్తది కదా! ఈ విధంగా ఒకసారి చెక్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకు ఎటువంటి టెన్షన్ ఉండదు, టక్కున వాడేసుకోవచ్చు. చూడండి గ్లాస్ బౌల్‌లో వేస్తే ఒక ఎగ్ చూడు మంచిది అడుక్కి చేరింది. మిగతా 2 చూడండి ఎంత బాగా తేలుతున్నాయో పైకి కిందికి. ఇది తప్పకుండా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. నేనైతే తెచ్చిన ప్రతిసారి కూడా ఈ విధంగానే చెక్ చేస్తాను. మా ఇంట్లో ఎగ్స్ అనేది చాలా త్వరగా అయిపోతూ ఉంటాయండి. అన్నట్టు మీరు కన్హా ఫుడ్స్‌ని మర్చిపోయారా ఏంటండి? కన్హా ఫుడ్స్‌లో మీకు ఫుడ్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. వాట్సాప్ త్రూగా ఆర్డర్ పెట్టుకోండి. లేకపోతే మన వెబ్‌సైట్ కూడా ఉంది కదా! kanhafoods.in www.kanhafoods.in దాంట్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎప్పటినుంచో మనకు టమాటోస్ బాగా చీప్‌గా ఉన్నాయి కదండీ!
ఇక టమాటో కూడా నేను కొంచెం స్టోర్ చేసి పెట్టుకున్నాననమాట. టమాటో ప్యూరీ లాగా మనకు త్వరగా పని అయిపోయేలాగా. ఈ విధంగా చేసేసి పెట్టుకున్నాననమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు ఇంచుమించు ఒక 6 మంత్స్ వరకు మనకు ఫ్రెష్‌గానే ఉంటుందండి. నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతాను. మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టను నేను. చూడండి ఎంత బావుంది. ఇది హనీ బాటిల్స్ అండి. మన కిచెన్ కూడా చాలా వరకు మార్పులు జరిగాయండి. మీకు చెప్దాం అనుకుంటూనే ఉన్నాను. అలాగే అయిపోతూ ఉంది. ఇదండి ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్‌ఫుల్ అనమాట. చెప్పాను గదా! కారము, ఇదండి కారము. 3 రకాల మిరపకాయలు కలిపి చేసుకున్న కారప్పొడి అనమాట. ఏ విధంగా చేశాననేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.